హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి బటర్ పలావ్ కోసం. ఇది బటర్ పలావ్ కోసం ఒక టమాటా, ఉల్లిగడ్డ సగం, పుదీనా 50 గ్రాములు, శనగ నూనె, లవంగం, చెక్క, ఇలాచి 10 గ్రాములు వేసుకోవాలి. ఇదిగోండి దాంతోపాటు ఆయిల్ కూడా వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. 100 గ్రాములు బటరు, 50 గ్రాములు శనగ నూనె వేసాను. ఇదిగోండి ఇది కరగాలి. హాఫ్ కేజీ బియ్యానికి మెజర్మెంటు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత లవంగం, చెక్క, ఇలాచి, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. అంటే పిల్లలు కూడా తినేటట్టు నేను చేస్తాను ఫ్రెండ్స్. బటర్ పలావ్ అంటారు దీనికి, వెన్నతో పలావ్ అన్నమాట. అందుకని కొద్దిగా లైట్గా వేసుకుంటాను నేను. ఎర్రగాను దోరగా వేయాలి ఫ్రెండ్స్, లేకపోతే పచ్చి వాసన పోదు. పచ్చి వాసన పోకపోతే టేస్ట్ అయితే రాదు. అందుకోసమని దోరగా వేయించుకుంటేనే మనకు బటర్ పులావ్ టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి దోరగా కాలింది. ఇప్పుడు మనం ఎసరు వేసుకోవాలి. 1కి 1.5 ఎసరు. ఆ తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి ఎసరు మరిగినాయి. ఇదిగోండి బియ్యం ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి దగ్గర పడుతుంది. ఇదిగోండి ఎగరబెట్టే ముందు 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి. ఇదిగోండి 2 స్పూన్లు నెయ్యి. ఇదిగోండి గార్నిష్ కోసం కొత్తిమీర. ఇదిగోండి మటన్ సూప్ బిర్యానీ, బటర్ బిర్యానీ, బటర్ పలావ్ అంటారు. మటన్ సూప్ అన్నమాట. ఇది పలుచగా ఇలా చేసుకుంటే పిల్లలు అన్నంలో కలిసిపోతుంది. అందుకోసమని వేరే గిన్నెల్లో తీయటం, వాటిలో మార్చటం ఎందుకని నేను ఇలాగే బౌల్లోనే ఉంచేసాను. ఇదిగోండి ఇలా చేసి పెట్టుకోండి. మీ పిల్లల కోసం హెవీగా అయితే పెట్టకండి. మసాలాలు లైట్గా వేసుకొని ఇలా పెట్టుకుంటే పిల్లలు ఆనందంగా తింటారు.